ఎక్కండి. నీ అన్న వేశాడే సిసలైన మాస్టర్ ప్లాన్, నేనేస్తా ఇక చూసుకో ఎత్తుకు పై ఎత్తు ప్లాన్. బెస్ట్ అని చెప్పు. అరే పోదామా పోదామా మంగళగిరికి, వెళ్ళిపోదామా చెల్లో చెల్లో చంద్రగిరికి. ఇష్టమైన చోటికి గయ్యాళితో ఎన్నెన్నో బాధలు పడ్డాను, ఈనాడు నీ ఒళ్ళు అబ్బబ్బ హాయిగా ఉన్నాను. పోదామా పోదామా మంగళగిరికి, వెళ్ళిపోదామా చెల్లో చెల్లో చంద్రగిరికి. అరే పోదామా పోదామా మంగళగిరికి. కోటలోని మొనగాడా, కోటలోని మొనగాడా, వేటకు వచ్చావా, వేటకు వచ్చావా, జింక పిల్ల కోసమో ఇంక దేని కోసమో, జింక పిల్ల కోసమో ఇంక దేని కోసమో. కోటలోని చిన్నదానా, కోటలోని చిన్నదానా, వేటకు వచ్చానే, వేటకు వచ్చానే, జింక పిల్ల కన్నులున్నా చిన్నదాని కోసమే, జింక పిల్ల కన్నులున్నా చిన్నదాని కోసమే. కన్నులది చామంతి వన్నెలది, చారడు కన్నులది చామంతి వన్నెలది, ఏ ఊరో ఏమో నా ఎదురుగానే ఉన్నది, ఏ ఊరో ఏమో నా ఎదురుగానే ఉన్నది. కోటలోని మొనగాడా, కోటలోని మొనగాడా, వేటకు వచ్చావా, వేటకు వచ్చావా, జింక పిల్ల కోసమో ఇంక దేని కోసమో, జింక పిల్ల కోసమో ఇంక దేని కోసమో. తీయనిది
టీవీ మనందరి టీవీ. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. రాకానిషాదపరతం నిజహస్తపద్మై పాశాంకుశభయవరాందతం గజస్యాం శుక్లాంబరం సకల దుఃఖహరం గణేశం ప్రసన్నమఖిలార్తితమాదిదేవం పాశాంకుశధరం దేవం సర్వసిద్ధిప్రదాయకం లక్ష్మీ గణపతిం ధ్యాయేత్ మమ సిద్ధిప్రదాయకం. మన గ్రామ దేవతల పుణ్య కథలు శుక్రవారం ఉదయం 7:30 ஆண்டாள் திருவடிகளே சரணம். నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో ఈరోజు 6వ రోజు. ఈనాటి నుంచి ప్రకరణం మారుతోంది. ధనుర్మాస వ్రతం చేయాలి అని నిర్ణయం చేసింది గోదాదేవి. వ్రతం అంటే ఏమిటో చెప్పింది. వ్రతానికి అధికారులు కోరిక ఉన్నవాళ్లంతా అని చెప్పింది. వ్రతం ఆచరించేటప్పుడు ప్రేమతోటి మనం పాటించే నియమాలు ఇవి అని వివరించింది. వ్రతం చేస్తే కలిగే ఫలితం ఏమిటో 3వ పాటలో అమ్మ చెప్పింది. 4వ పాటలో వ్రతాన్ని ఆచరించేటప్పుడు దేవతలంతా మనకి అనుకూలిస్తారు, ప్రకృతి మనకి అనుకూలంగా ప్రవర్తిస్తుంది అని వివరించింది. 5వ పాటలో మనం చేసేటటువంటి వ్రత ప్రభావం చేత మనకుండేటటువంటి ప్రాచీన కర్మలు, పాపములు ఏవి కూడా మనని అడ్డకుండా నశిస్తాయి. నామ ప్రభావం అది, వ్రత ప్రభావం అది, వ్రతాన్ని అందించిన గోదాదేవి యొక్క ప్రభావం అది. అందరూ సిద్ధపడ్డారు. అందరి సంశయాలు తొలగై భగవంతుణ్ణి మనం ఈ లోకంలో 5 రూపాల్లో సేవించవచ్చు. 1 సర్వత్ర వ్యాపించి ఉండేటటువంటి స్వరూపం, పరస్వరూపం అంటారు. కానీ అది మనం దర్శించలేం ఈ నేత్రాలతోటి. ఆయన మన కోసం అని పాల్కడలికి ఒక అడుగు దిగి వస్తాడు జగత్ సృష్టి స్థితి రచనలు చేయటానికి. మనం అక్కడికి చేరలేం. ఆయా సమయానికి తగ్గట్టుగా అవతరిస్తూ ఉంటాడు. కానీ మనం వాటన్నిటినీ సేవించలేం.
మనందరి లోపల అంతర్యామిగా ఉంటాడు. కానీ అతన్ని మనం చూడలేం. మనం కంటితో చూడటానికి వీలయ్యేట్టుగా ఒక విగ్రహ రూపాన్ని ధరించి వస్తాడు. అర్చామూర్తి అని పేరు. దాన్నే మనం చూడగలం, సేవించగలం. అయితే అర్చామూర్తిలో సేవించేటటువంటి భగవత్ తత్వాన్ని గురించి మనకి తెలిపేటటువంటి మహానుభావులైనటువంటి జ్ఞానులు కావాలి. జ్ఞానులతోటి చేరి వారు చేసే ఉపదేశములను మనం శ్రవణం చేసినట్టయితే తద్వారా మనకి ఆ భగవంతుడి యొక్క విశ్వాసం పెరుగుతుంది. మనం చేసే ఆచరణలో ఒక నిలకడ ఏర్పడుతుంది. నిజానికి భగవంతుడి దగ్గర ప్రతివారికి వెళ్ళాలి, మొక్కాలి అని అనిపిస్తుంది. కానీ ఆ భగవత్ తత్వాన్ని తెలిపేటటువంటి మహానుభావులైన జ్ఞానుల దగ్గర తల వంచడం అని అంటే చాలా కష్టం. వారు మనలాంటి వారే కదా, వారు మనుష్యులే కదా, వారు మన వలనే సంచరిస్తున్నారు కదా, వీరిని మనం ఏమిటి పెద్ద విశ్వసించేది అని అనిపిస్తుంది. కానీ భగవంతుడి యొక్క సమాశ్రయణానికంటే ముందు భగవద్జ్ఞానం కలిగినటువంటి మహానుభావుల దగ్గర మనం శిరస్సును ఉంచి వారి యందు విధేయతతోటి మెలగలిగితే వారికి భగవంతుడు అనుగ్రహించినటువంటి జ్ఞానం మనం వారి ద్వారా లభించగలుగుతాం. ఇది ప్రధానమైనటువంటి తత్వమని, ప్రధానమైనటువంటి రహస్యమని. అసలు తిరుప్పావై అంటే ఇదే. కనిపించేటటువంటి తత్వాన్ని విశ్వసించే చేతకానివాడు కనిపించిన దాన్ని ఏం పొందగలుగుతాడు కనుక, ఏం విశ్వసించగలుగుతాడు కనుక. మనకు కనిపించేవి ఈ లోకంలో రెండే. ఒకటి భగవంతుడి యొక్క మూర్తి, రెండు ఆ భగవత్తత్వాన్ని దర్శించి ఆనందించి అనుభవించి మనకి అందించగలిగినటువంటి మహానుభావులైనటువంటి జ్ఞానులు, ఆచార్యులు, భాగవతోత్తములు మొదలైనటువంటి పెద్దలు. కనుక ఈ కనిపించే ఈ రెంటి యందు పూర్ణమైన విశ్వాసం మనకి కలగడం అనేటటువంటిది తిరుప్పావై. అది కలిగించాలి. గోదాదేవి మనకి ఈ తిరుప్పావై వ్రతాన్ని ఆచరించడానికి ప్రేరణ కలిగించింది. గోపికలంతా సిద్ధపడ్డారు. అయితే నందగోకులంలో 5 లక్షల గృహాలు ఉండేవిట. ఒక్కొక్క గృహానికి ఒక్కొక్క గోపికని మనం అనుకున్నా ఆ ఊరిలో సుమారు 5 లక్షల మంది గోపికలు. మరి ఇంతమందిని తీసుకుని శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాల్సి ఉంది. ముందు నాటి సాయంకాలం శ్రీకృష్ణుడు తాము పెద్దల యొక్క అంగీకారంతో కలవటం జరిగింది. శ్రీకృష్ణుడు వీరందరిని కూడా చక్కగా పలకరించాడు, చల్లగా చూశాడు. వీరందరికీ ఆచరించాల్సిన వ్రతానికి సంబంధించినటువంటి వివరాలు ఆయన అనుగ్రహించాడు. అందరినీ తెల్లతెల్లవారుతూనే రమ్మన్నాడు. అందరినీ కలిసి రమ్మన్నాడు. వ్రతానికి కావలసిన పరికరాలు ఇస్తానన్నాడు. తాను నీలాభవనానికి వెళ్ళాడు. వీరందరూ నిద్ర పట్టక కలిగినటువంటి ఆనందాన్ని స్మరించుకుంటూ ఆ సమయం అంతా గడిపారేమో. అప్పుడే తెల్లవారడం ప్రారంభమైంది. సరే, కృష్ణుడు తెల్లవారేక కదా రమ్మన్నాడు, సరే వెడదాం అని ఒకసారి అందరూ వచ్చారా అని కలయ చూసింది గోదాదేవి. అయితే ఒక 10 మంది మాత్రం అందులో కనిపించలేదు. మిగిలినటువంటి వారంతా రావడం జరిగింది. అరే, ఈ 10 మంది మనతో కూడా లేకపోయినట్టయితే స్వామి సన్నిధానానికి వెళ్ళినప్పుడు ఫలానా వ్యక్తి ఏరి అని అడిగితే మనం ఏం చెబుతాం కనుక, వారు రాకపోతే, వారు లేకపోతే స్వామికి కూడా మన మీద అసంతృప్తి కలుగుతుందేమో. స్వామి వాళ్ళని తీసుకురాకుండా మీరు మాత్రమే వచ్చేసారా అని అంటే మనం సమాధానం ఏం చెప్పగలుగుతాం? అందుకే ఎవ్వరినీ కూడా వదలడానికి వీల్లేదు, ఏ ఒక్కరూ కోల్పోవటానికి వీల్లేదు. అందరినీ లేపి తమతో పాటు చేర్చుకుని స్వామి సన్నిధానానికి వెళ్ళాలి అని గోదాదేవి ఈ వేళ నుంచి ఒక్కొక్క గోపికని కూడా లేపి తమతో చేర్చుకోవడం ప్రారంభిస్తుంది. అయితే ఇక్కడ 2 సంశయాలు వస్తాయి. ఏమిటవి? భగవత్ ప్రేమ, శ్రీకృష్ణుడి మీద అందరికీ ప్రేమ ఉంటూ ఉంటే
ఎవరి మానాన వారే నేరుగా శ్రీకృష్ణుడి సన్నిధానానికి వెళ్ళిపోవాలే తప్ప కొందరు ముందుండడం, కొందరు వెనకపట్టం ఇది తగునా? అంటే అప్పుడు వాళ్ళందరికీ ఉండేటటువంటి ప్రేమ అంత గొప్పది అవుతుందా అనేది ఒక ప్రశ్న. రెండవది, కొందరు మేల్కాంచి ఉన్నవారు, కొందరు నిదురించిన వారు అంటే వాళ్ళకి శ్రీకృష్ణుని మీద ఉండేటువంటి ప్రేమలో కొంత లోపం ఉన్నట్టు కనిపిస్తుంది కదా అనేది మరొక ప్రశ్న. ఎప్పుడైనా యాత్రకి బయలుదేరాలి, అది ఏ తెల్లవారుజామునో అని అనుకుంటే ఆ సాయంకాలం వేళ నుంచి పిల్లలకి హడావుడి పెరిగిపోతూ ఉంటుంది. కారు ఎక్కాలో రైలు ఎక్కాలో అని అనుకున్నప్పుడు ఇంట్లో ఉండేటటువంటి పెద్దవాళ్ళకి కాస్త నిద్ర వస్తున్నా చిన్నపిల్లలకి మాత్రం నిద్ర రానే రాదు. రేపు రైలో కారో ఎక్కుతాం అనేటటువంటి ఆ ప్రయాణపు ఉత్సాహం చేత ఇక రాత్రంతా వారు ఈ పెట్టే ఆ పెట్టే ఈ బట్ట ఆ బట్ట సర్దుతూనే ఉంటుంటారు ఆ పిల్లలు, వాళ్ళకి వెళ్ళాలి అనేటువంటి ఆనందం చేత. అట్లానే శ్రీకృష్ణుడి సన్నిధానానికి పోవాలి అని అనుకున్నప్పుడు ఎవరికి నిజానికి నిద్ర పట్టకూడదే. మరి అలాంటప్పుడు కొందరు ఇక్కడ లేకుండా విశ్రమించడమేమి, కొందరే ఇక్కడ ఉండడమేమి అంటే ఇక్కడ లేనటువంటి వ్యక్తులకి శ్రీకృష్ణ సంసేవనంలో కొంత అలసట ఉన్నట్టు మనకి అనిపిస్తుంది కదా. అంచేత కృష్ణ ప్రేమలో వాళ్ళకి కాస్త తక్కువ ఉన్నట్టుంది అనే సంశయం మనకి కలగడానికి అవకాశం ఉంది. దీనికి అందమైన సమాధానం మన పెద్దవారు చెప్పారు. వీరు ఎవరి మానాన వారే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళవచ్చును, కానీ గోపికలు నియమాలని చక్కగా పాటించేటటువంటి అలవాటు ఉన్నవారు. అందుకే ఆచారానికి మొదట మనం ఆ గోపికలని స్వీకరిస్తాం. ఆచారం అనేటటువంటిదే మొదట ఏర్పడుతుంది, దాని తర్వాత శాస్త్రం ఏర్పడుతుంది. ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభు అచ్యుత అని మనకి భారతం తెలియచేస్తోంది. మొదట ఏర్పడేది ఆచారం. భగవత్ ప్రేమ కలిగినటువంటి మహానుభావులు ఆచరిస్తూ ఉంటారు. ఆ ఆచరణను చూసి తర్వాతి వారు ఇలా ఆచరించడం అనేది భగవత్ ప్రేమకి నిదర్శనం. కనుక మనలో ఆ ప్రేమ లేకపోయినా ఇలా ఆచరించినట్టయితే ఆ ప్రేమ అంకురించవచ్చును, అంకురించగలదు అని ఇలా ఆచరణ అనేది మన పెద్దలు చేశారు అని తర్వాత వారు గ్రంథాల్లో రాస్తారు. అవి శాస్త్రాలు అవుతాయి. చేత శాస్త్రాన్ని చూసి ఆచరణ ఏర్పడదు, ఆచరణను చూసి శాస్త్రం ఏర్పడుతుంది. కారణం వారిలో ఉండేటువంటి ప్రేమ నిష్కల్మషము అయినది కనుక, నిస్వార్థముగా ప్రవర్తించింది కనుక వారు ఏది ఆచరిస్తారో అది శాస్త్రం అవుతుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళని శాస్త్రాలను చూసి ఓహో ఇది ఇలా చెయ్యాలి కాబోలు, ఇది ఇలా ఉండాలి కాబోలు అంటూ మనకి లోపల పక్వత కలగడం కోసం మనం ప్రారంభం చేస్తాం. కానీ వారు లోపల పక్వత సహజంగానే కలిగిన వారు కనుక వారు చేసే ప్రతిదీ శాస్త్రం అవుతుందన్నమాట, నియమము అవుతుంది. అలానే మిగతా వారు కూడా ప్రవర్తించాలి అని అర్థం. మన గోపికలంతా అట్లాంటి మహనీయులు. అంచేత వారు ఏది చేస్తే అదే శాస్త్రం, వారు ఎట్లా చేస్తే అదే నియమం కూడాను. గోపికలకి నియమాలు బాగా తెలుసుని అనుకున్నాం కదా. ఎప్పుడు కూడా పెద్దల సన్నిధానానికి వెళ్ళేటప్పుడు, భగవత్ సన్నిధానానికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా పోకూడదు, పదుగురితో కలిసి పోవలెను. మనకి వ్యవహారంలో ఒక నానుడు ఉంది, నలుగురితో కలిసి నడవాలోయ్ అని అంటూ ఉంటారు. ఏదో పదుగురాడు మాట పాడి అయి ధర చెల్లు అని అంటుంటారు కదా. అంచేత పదుగురితోటి కలిసి ఉంటేనే దానికి విలువ తప్ప ఒంటరిగా ఉంటే విలువ ఉండదు. కనుక పదుగురిని లేపుకుని వెళ్ళాలి అనేది ఆండాళ్ళ యొక్క అభిప్రాయం. భగవంతుడి యొక్క కళ్యాణ గుణ అనుభవము అనేది ఒక చల్లటి వేగంగా సాగే ప్రవాహం లాంటిది అని అంటారు. హిమాలయాల్లోంచి పెద్ద పెద్ద నదులు కిందకి ప్రవహిస్తూ ఉంటాయి. మంచు కరిగిన నీరు కాదు, చాలా చల్లగా ఉంటుంది.
కొండల మించి ప్రవహించడం చేత వేగంగానూ ఉంటుంది. అలాంటి దాంట్లో స్నానం ఆడాలి అని అనుకుంటే దానికి ఒంటరిగా ఒక్కొక్కడు వెడితే ఏమవుతుందో తెలియదు కనుక ఒక్కొక్కరు వెళ్ళి సాహసం చేయరు. చల్లదనం చేత ఒంటికి స్పృహ కోల్పోవచ్చు, ప్రవాహ వేహం చేత కొట్టుకుపోయినా పోవచ్చు. అందుకే 10 కలిసి చేతులు పట్టుకుని దాంట్లో మునిగి పైకి వస్తుంటారు. మరి భగవత్ కళ్యాణ గుణాలనేవి కూడా అంత చల్లనివి, అవి ఎన్నో లెక్కలేనని కనుక పెద్ద ప్రవాహ వేగం కలిగినవి. మరి శ్రీకృష్ణుడి దగ్గరికి వెడుతున్నారు అనంటే ఆయన యొక్క కళ్యాణ గుణాల్లో అవగహించడానికి కదా. మరి అలాగ వెళ్ళేటప్పుడు వీళ్ళు ఒంటరిగా ఒక్కొక్కరు వెళ్ళినట్టయితే ఏమవుతుందో, అందుకే ఒక్కరు వెళ్ళడానికి సాహసించరు, అందరూ తోడుంటే కలిసి వెళ్ళాలి. అసలు అవతరించినటువంటి ఈ లోకంలోనే కాదు, ఆ లోకంలో కూడా, అంటే పరమపద స్థానంలో కూడా ఏ రకమైన కర్మ సంబంధము లేనటువంటి నిత్యసూరుల వంటి మహనీయులు భగవంతుని యొక్క సేవ చేసేటప్పుడు ఏమో ఒక్కరం ఉన్నట్టయితే ఏమవుతుందో అని వారంతా కూడా గుంపులుగానే ఉండి స్వామి యొక్క సేవ చేసుకుంటూ ఉంటారు. చేత అక్కడ కూడా ఒంటరిగా స్వామి సేవ చెయ్యాలి అని వారు అనుకోరుట. మరి అక్కడే అలా ఉంటే ఇహ పరమపదం కంటే మించినటువంటి గుణములు ఆయన యొక్క ఈ లోకంలో అవతరించినటువంటి స్వరూపాల్లో ప్రకాశిస్తూ ఉంటాయి కదా. అసలు పరమపదం కంటే గుణాలు పాలకడలిలో ఉండే స్వామికి ఎక్కువ, పాలకడలి కంటే అవతారాల్లో మరింత ఎక్కువ, అవతారాల కంటే అర్చామూర్తిలో చాలా అధికము, ఇక్కడ పరిపూర్ణము అని మనకి నిర్ణయం చేస్తారు. మరి గుణాధిక్యం కలిగినటువంటి ఈ శ్రీకృష్ణ స్వరూపాన్ని సేవించుకోవడానికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా ఎట్లా పెడతారు కనుక, అందుకే అందరూ కలిసి వెళ్ళాలి. ఎంత ఎక్కువ మంది ఉంటే అంత హాయిగా స్నానం చేయొచ్చును అనే అభిప్రాయంతో స్నానానికి ఎక్కువ మందితో కలిసి వెళ్ళినట్టుగానే భగవద్గుణ అనుభవం కూడా అట్లానే పెడతారు చేయటానికని. ఇదో పెద్ద ప్రవాహం అన్నమాట. ఇక రెండవది, భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా పెద్దలని ముందు పెట్టుకొని వెళ్ళవలే. వల్లారుగళై కొండు విన్నోర్ పెరుమాన్ తిరుపాదం పణిందు అంటారు మన ఆళ్వారు. జ్ఞానులైన మహానుభావుల్ని ముందు పెట్టుకుని మనం వెళ్ళినట్టయితే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది వారికి అనుభవం ఉంటుంది కనుక వారు మనకి తెలియచేస్తారు. అప్పుడు మనం చేయగలుగుతాం. ఏదైనా ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ స్నానం చేయాలి, అక్కడ నదో చెరువో ఉంది అని అనుకుందాం. అందులో మనం స్నానం చేయాలి అని అంటే అది కొత్త ప్రాంతం కనుక ఎక్కడ ఊబి ఉంటుందో, ఎక్కడ ఇసుక ఉంటుందో, ఎక్కడ మట్టి ఉంటుందో, ఎక్కడ మెట్లు ఉంటాయో కొత్త వాళ్ళకి తెలియవు. ఏం చేయాలి? ఆ ప్రాంతంతో పరిచయం ఉండేటటువంటి మహనీయులు కొందరు ఉంటారు. జాలర్లో లేక ఆ ఊరితోటి పరిచయం ఉండేటటువంటి వ్యక్తులు, వారిని ముందు పెట్టుకు మనం వెళ్ళినట్టయితే దిగవలసిన చోటు ఏదో మనకు తెలుస్తుంది, దిగవలసిన క్రమం ఏమిటో తెలుస్తుంది. మనం హాయిగా స్నానం ఆడి పైకి రాగలుగుతాం. ఒకసారి ఎప్పుడో మేము పూరి జగన్నాథ్ దగ్గర సముద్ర స్నానానికని వెళ్ళాం మా విద్యార్థులందరితోటి. అప్పుడే మొదటిసారి సముద్ర స్నానానికి వెళ్ళడమేమో, ఎట్లా స్నానం చేయాలి అనేది ఆ విద్యార్థులకి తెలియలేదు. అలలు ఒకదాని మీద ఒకటి వస్తున్నాయి. మామూలుగా నీళ్లలో స్నానం ఆడినట్టుగా ఆడదాం అని ఇలాగ ముందరికి వంగబోయేటప్పటికీ ఒక అల వచ్చి కొడుతోంది. మళ్ళీ వెనక్కి పడిపోతున్నారు. మళ్ళీ లేచి మళ్ళీ అలా మునగబోతుంటే మళ్ళీ ఇంకొక అల వచ్చి కొడుతోంది. మళ్ళీ వెనక్కి పడిపోతున్నారు. ఎలా స్నానం చేయాలి అనేది అక్కడ వారికి తెలియక ఇబ్బంది పడుతుంటే అక్కడ ఉండేటటువంటి కొందరు జాలర్లు చూసి, ఇదిగో పంతులు అలా కాదు, స్నానం చేయడం ఎట్లాగో నేను చూపిస్తాను అని ఆయన వచ్చి చిన్న చిన్న అలలు వస్తే చక్కగా ఒక్కసారి పైకి గెంతండి, అలలు కింద నుంచి వెళ్ళిపోతాయి, మీరు స్నానం చేయవచ్చు. పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు అప్పుడు తల వంచండి, అలలు పైనుంచి వెళ్ళిపోతాయి, మీరు మామూలుగా స్నానం చేయొచ్చును అని స్నానం చేసే విధానాన్ని ఆ అలలలో ఎట్లానో తెలిసిన వ్యక్తి కనుక ఆయన నేర్పాడు. అది తెలిసిన తర్వాత పిల్లలంతా
చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా హాయిగా స్నానం చేశారు, పైకి రాగలిగారు. అంతకుముందు ఉక్కిరి బిక్కిరైపోయి ముక్కులోకి మూతిలోకి నీరు వెళ్ళిపోయి పడ్డ ఇబ్బంది ఆ వ్యక్తి చూపించిన తర్వాత హాయిగా స్నానం చేసి రావడం జరిగింది. ఆ వ్యక్తిని దేశికుడు అంటారు. అంటే ఆ దేశం గురించినటువంటి పరిచయం కలిగినటువంటి వాడు అన్నమాట. అట్లా మనకి చిన్న చిన్న ప్రవాహాల్లోనే నేర్పాల్సినటువంటి వ్యక్తులు, దేశికులు మనకి అవసరం అని అనుకుంటే, మరి భగవంతుని యొక్క గుణానుభవం అనేటటువంటి అపార సాగరంలో మనం అవగహించేటప్పుడు, స్నానం ఆడేటప్పుడు దేశికుల యొక్క, ఆచార్యుల యొక్క, భాగవతోత్తముల యొక్క తోడు తప్పనిసరిగా మనకు ఉండాలి. అందుకే మన ఆండాళ్ ఎవ్వరినీ కూడా కోల్పోవటానికి వీల్లేదు, వదలటానికి వీల్లేదు, అందరినీ మనం లేపి తీసుకుని వెళ్ళాలి అని అందరినీ లేపుతుంది. సంస్కృతంలో ఒక సూక్తి ఉంది, తీపి పదార్థాన్ని ఒక్కడు తినటం మంచిది కాదు. ఏదైనా ఒక మంచి మధురమైనటువంటి ఒక పదార్థం లేదా ఒక దృశ్యం ఉంది అని అంటే ఒక్కడు కూర్చుని అనుభవించడం అనేటటువంటిది యోగ్యమైన పని కానే కాదు. ఈ విషయం తెలిసింది మన ఆండాళ్ తల్లి. మంచి పదుగురుతోటి పంచుకుంటే అది పెరుగుతుంది, ఆనందాన్ని పెంచుతుంది. అందుకనే లోకంలో ఉండే మంచి కంటే శ్రీకృష్ణుడు అనేటటువంటిది అద్భుతమైనటువంటి ఒక తత్వం, ఒక అనుభవం. దానికంటే మించినటువంటి మంచి మరొకటి లేనే లేదు కదా. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి, భగవంతుడు భగవద్గీతలో స్పష్టం చేశాడు. ఆయనకంటే మించింది మరేమీ లేదు. మరి అట్లాంటి ప్రవాహంలో మన వాళ్ళు అలాంటి అనుభవాన్ని మన వాళ్ళు పొందాలి అని అనుకున్నారు కనుక ఈ తామొక్కరమే పొందడం కాదు, తమ వారందరూ కూడా పొందాలి అనే ఆకాంక్ష చేత అందరినీ తోడు చేసుకొని వెళ్ళడమే తమకి స్వరూపము అనే నిదురించేటటువంటి గోపికల్ని మేల్కొలిపి తమతో చేర్చుకొని గోదాదేవి శ్రీకృష్ణుడి యొక్క సన్నిధానానికి వెళ్ళాలి అని నిర్ణయం చేసుకుంది. శాస్త్రం కూడా మనకు అది విషయం చెబుతోంది. ఇక మరి కొందరికి మెలకువగా ఉంది, కృష్ణుడి దగ్గర పెడదామనే తొందర ఉంది. మరి కొంతమందికి నిద్ర పట్టింది. అంటే ఆ నిద్ర పట్టిన వారికి శ్రీకృష్ణుడి మీద అంత ప్రేమ లేదా, లేక వారిలో ఇతరమైనటువంటి ప్రవృత్తులు ఉంటే వారు ఎట్లా వీరికి ఆదర్శం కాగలుగుతారు అనే సంశయం సహజంగానే ఏర్పడుతుంది. నిజానికి అది సంశయించాల్సింది కాదు. భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు అనేటటువంటివి ఒక రకమైన మాదక ద్రవ్యం లాంటివి. మాదక ద్రవ్యాలు ఉంటాయి, కొన్ని మత్తెక్కించేటటువంటి పదార్థాలు అందరికీ ఒకే రకంగా పనిచేయవు. అవి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకంగా పనిచేస్తాయి. అంటే ఒక వ్యక్తి మీద ఉత్సాహాన్ని పెంచుతాయి. ఆ మాదక ద్రవ్యాన్ని తను తీసుకున్నప్పుడు ఒక్కొక్కళ్ళ ఉత్సాహం పెరిగిపోతుంది, ఒక్కొక్కళ్ళు కాస్త మత్తు వచ్చినట్టు అనిపిస్తుంది, ఒక్కొక్కళ్ళు ఏవో రకరకాల ప్రేలాపనలు వస్తాయి, ఒక్కొక్కడు నాట్యం ఆడుతూ ఉంటాడు, ఒక్కొక్కడు ఏమిటేమిటో చేస్తుంటాడు. ఇది అందరిలోనూ ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని చూపించదు. వ్యక్తికి ఎంతెంతో తేడా ఉంటుంది కలిగేటటువంటి అనుభవంలో. ఇది లోకంలో ఉండే సామాన్యమైనటువంటి మాదక ద్రవ్యాల విషయంలోనే ఉంటే, ఈ మాదక ద్రవ్యాలన్నిటికంటే గొప్పదైనటువంటి మాదక ద్రవ్యం భగవంతుడు అనేది. ఇది అట్లానే చేస్తుంది భక్తులను. అయితే కొన్ని మాదక ద్రవ్యాలు మంచివి, కొన్ని మాదక ద్రవ్యాలు చెడ్డవి. చాలామంది ఈ దేవుడు అనేది మత్తుమందు సమాజాన్ని నిద్రాణం కావిస్తుంది కనుక ఇలాంటివి ఉండతగదు, వీటిని తొలగించాలి అనేటటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. మత్తుమందు, మతం మత్తుమందు కరెక్ట్. అయితే మత్తుమందు కూడా అవసరమే ఒక్కొక్క సమయంలో. ఎప్పుడైనా డాక్టర్ గారు సర్జరీ చేయాలి అని అంటే మత్తుమందు లేకుండా సర్జరీ చేయగలుగుతారా? అప్పుడు మత్తుమందు